అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. క్రియాత్మక కాలము క్రియాత్మకము సమగ్ర గతి కలిగిన కాలము సమస్త జగత్తును నడిపిస్తుంది. కాలమే సృష్టి స్థితి లయలు. అటువంటి కాలానికి అధిపతి శివశక్తాత్మకమైన ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్యుడు గొప్ప తేజస్సు గలవాడు. సుబ్రహ్మణ్యుడు జన్మించినది సైన్యాధ్యక్షునిగా, అసుర సంహారం చేసినది, వల్లీ దేవసేనలను వివాహం చేసుకున్నది మార్గశిర శుద్ధ షష్ఠి కాకతాళీయంగా ఒకటే అయినందువలన ఈ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా పర్వదినంగా జరుపుకుంటారు. సు అంటే మంచి, అపారమైనది. బ్రహ్మణ్యం అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మణ్యుడు అంటే జ్ఞానం చేత పవిత్రమైనవాడు. బ్రహ్మజ్ఞాని భగవతావతారుడైన సనత్కుమారుడే కాలాంతరములో శివుని కుమారునిగా జన్మించాడు. శివపుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంగాను వల్లీ దేవసేనా సమేతునిగాను కూడా మనవారు కొలుస్తూ ఉంటారు. నిజానికి పరబ్రహ్మ నిర్గుణ స్వరూపి ఆయా కార్యాల నిర్వహణకు గాను సగుణంగా అవతరిస్తుంటాడు. తన నుంచి అనేక దేవతా స్వరూపాలను పొందుతూ ఉంటాడు. భక్తుల తీవ్రమైన వాంఛల్ని బట్టి ఆ నిర్గుణ తేజం ఒకసారి స్త్రీ రూపంగా, వేరొకసారి పురూపంగా లేదా చరాచర జగత్తులోని ఏ రూపంగానైనా అవతరిస్తూ ఉంటుంది. అందులో ఒక బాలావతరణమే సుబ్రహ్మణ్య స్వరూపం. స్వామి అవతరించిన సంపూర్ణ గుణాల అవతారాల్లో 6 సుప్రసిద్ధమైనవి. వాని తత్వంతో కూడిన మతాలే షణ్మతాలు: శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణపత్యం, స్కాందం అన్న పేర్లతో ప్రతిష్ఠితాలయ్యాయి. అందులోని స్కాందానికి మూలమే ఈ సుబ్రహ్మణ్య తత్వం. తారకాసురుడు 1000 సంవత్సరాలు బ్రహ్మ కోసం తపించాడు. బ్రహ్మ ప్రత్యక్షం కాగా చావు ముసలితనము లేకుండా నేను అజేయుణ్ణి కావాలి అని కోరాడు. చావులేని వరం సాధ్యం కాదు అన్నాడు బ్రహ్మ. అప్పుడు తారకాసురుడు వాసరాణంచ సప్తానాం వర్ణయిత్వాతు బాలకం దేవానామశవద్యోహం భూయాసం ఏనయాచిత 7 రోజుల వయస్సు గల బాలకుడు తప్ప నన్ను దేవతలు కూడా జయించకూడదు అని అన్నాడు. రోజుల పసిగుడ్డు తననేమీ చేయలేడు గనక అటువంటి వరాన్ని అతడు కోరుకున్నాడు. బ్రహ్మ చిరునవ్వుతో సరే అన్నాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మగారు. దైవశక్తి తెలియని గొప్ప మూర్ఖుడు తారకాసురుడు. ఇది స్కాంధ పురాణంలోని కథ. మరో కల్పంలోని కథ వేరే విధంగా ఉంటుంది. ఇక పూజా విధానం తెలుసుకుందాము. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఇంటి వాకిట సర్పముల ఆకారములలో రంగవల్లులు దిద్ది వాటిని ఇంటిలోనికి ఆహ్వానించాలి. పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి పటము కానీ, విగ్రహం కానీ లేక నాగ పడుగ కానీ ఉంచి షోడశోపచార పూజ గావించి పుష్పములతో అష్టోత్తర శతనామములతో ఆరాధించాలి. తరువాత వడపప్పు, చలిమిడి, పానకము, చిమ్మిరి నైవేద్యంగా సమర్పించాలి. బ్రహ్మచారికి ఎర్రని వస్త్రములు దానం ఇచ్చి మృష్టాన్న భోజనం పెట్టి ఆశీస్సులు పొందాలి. ఈ విధంగా చేయలేని వారు సర్పమునకు ప్రతీకగా పుట్టను పూజించవచ్చు. పుట్ట వద్ద శుభ్రం చేసి ముగ్గులు వేసి దీపారాధన గావించి నాగపూజ గావించి చలిమిడి చిమ్మిడి నైవేద్యంగా పెట్టాలి. మామూలుగా ఈ రోజుల్లో చేసినటువంటి దాన ధర్మముల కంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు చేసిన దానములు ఎక్కువ ఫలితాలు ఇస్తాయి. సర్వారిష్ట పరిహారము శ్రీ సుబ్రహ్మణ్యోపాసన. స్వామిని అర్చన చేయలేని వారు షణ్ముఖ విశిష్ట క్షేత్రములు దర్శించిన సత్ఫలితములు కలుగుతాయి. తెలుగునాట సుబ్బరాయ షష్ఠి కుమారస్వామి పరంగా జరుపుకునే పండుగ. లోక కళ్యాణం కోసం జన్మించిన కుమారస్వామికి దేవసేనతో కళ్యాణం జరిగిన తిథి సుబ్బరాయ షష్ఠి. అందుకే ఈ పర్వం కళ్యాణాకారకం. పండుగ నాడు సుబ్రహ్మణ్యుని అర్చిస్తే చక్కని సంతానం కలుగుతుందంటారు. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఈ యొక్క స్తోత్రం: నమస్తే నమస్తే మహాశక్తి పాణే, నమస్తే నమస్తే లసద్వజ్ర పాణే, నమస్తే నమస్తే కటిస్థస్థ పాణే, నమస్తే నమస్తే సదాభీష్ట పాణే. ఈ యొక్క శ్లోకంతో ప్రార్థిస్తే మన కోరికలన్నీ తీరుతాయని నమ్మకం. ఇక కుమారస్వామి కళ్యాణం కూడా తెలుసుకుందామా. సుబ్రహ్మణ్యుడు అంటే గొప్ప తేజస్సు గలవాడని అర్థం.
ఆ సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ఉత్కృష్టమైన తిథి సుబ్బరాయ షష్ఠి. కుమారస్వామి జననం కార్తీక మాసంలో జరిగింది. ఆ మాసంలో మనకు స్కంద పంచమి, స్కంద షష్ఠి అనే 2 పర్వాలు వస్తాయి. అలాగే దేవ సైన్యాధ్యక్షునిగా ఆయన అసుర సంహారం చేసింది మార్గశిర శుద్ధ షష్ఠి. దీనినే తెలుగునాట సుబ్బరాయ షష్ఠిగా జరుపుకుంటారు. లోక కళ్యాణం. కుమార సంభవానికి వెనుకగల గాథ అందరికీ తెలిసినదే. సతీ వియోగం తరువాత తాపసి అయినటువంటి సర్వేశ్వరుడికి హిమవంతుని కుమార్తె పార్వతి శుశ్రూష చేసింది, అంటే సేవ చేసింది. మేనమామపై పూల శరాలు గుప్పించి మన్మధుడు శిక్ష పొందాడు. గిరిజా కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే శివపార్వతులకు పెద్ద కాలంతో పాటు పుత్రోదయం కాలేదు. పెద్ద కాలంతో అంటే చాలా కాలం వారికి సంతానం అనేది కలగలేదు. ఒకనాడు ఆది దంపతుల ఏకాంత ప్రణయ సమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో అభ్యంతర మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించినటువంటి పరమేశ్వరుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెట్టాడు. ఆ శివతేజాన్ని భరించలేక అగ్నిదేవుడు గంగా నదిలో విడిచిపెడతాడు. గంగ సైతం భరించలేక రెల్లు పొదల్లో విడిచిపెట్టగా 6 ముఖాలు గల బాలుడు ఉదయించాడు. 6 కృతికలు ఆయనకు పాలిచ్చి పెంచారు. తర్వాత ఆయనే దేవతల సైన్యాధ్యక్షుడయ్యాడు. తల్లి పార్వతి తనయునికి శక్తి ఆయుధాన్నిచ్చి సర్వశక్తిమంతుణ్ణి చేసింది. అంతటా స్వామి నెమలి వాహనుడై 6 ముఖాలతో 12 చేతులతో ధనుర్బాణాలు ధరించి అసుర సైన్యాన్ని అంతమొందించాడు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామికి ఇంద్రుని కుమార్తె అయినటువంటి దేవసేనతో జరిగింది. కొందరు ఇదే మార్గశిర షష్ఠిగా భావిస్తారు. వివిధ క్షేత్రాల్లో తమిళనాట ఆరుపడి పేరిట పళని, స్వామిమలై, తిరుచెందూర్, త్రిపురకుంద్రం, పళముదిర్చోలై, తిరుత్తణి క్షేత్రాలు సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా ప్రఖ్యాతిగాంచాయి. పిల్లలు పుట్టని వారికి, నాగదోషం ఉన్నవారికి, కుజదోషం ఉన్నవారికి ఈ క్షేత్రాల దర్శనం సాంత్వన కలిగిస్తుంది. అలాగే కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. తెలుగువారు జరుపుకునే సుబ్బరాయ షష్ఠి రైతులకు పెద్ద పండుగనే చెప్పాలి. సుబ్బరాయ షష్ఠికి రాజమండ్రికి సమీపంలోని బిక్కవోలు తీర్థం వేలాది భక్తులతో కోలాహలంగా ఉంటుంది. తారక సంహార సమయంలోనే స్వామి సర్పరూపాన్ని ధరించాడని పురాణ కథనం. సుబ్రహ్మణ్య ఆరాధనను యోగులు కుండలని శక్తి సాధనకు ప్రతీకగా భావిస్తారు. మూలాధార చక్రంలో 3.5 చుట్టలుగా మొదలయ్యేటువంటి కుండలిని కనుబొమ్మల మధ్యన ఆజ్ఞాచక్రంలో శిరస్సును కలిగి ఉంటుంది. ఆ ఆజ్ఞాచక్రం 3 నాడుల కలయిక. ఎడమ కుడి నాసికా రంధ్రాలకు ఇడా పింగళ నాడులని పేరు. వాటితో వెన్నెముకలోని సుషుమ్న నాడి జతపడే ప్రదేశం కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం. దీనికి బ్రహ్మగ్రంథి అని కూడా పేరు. ఇదే సరస్వతి స్థానం. జ్ఞానయోగాన్ని కలిగించేది కూడా ఇదే. సుషుమ్నకు కుమారస్వామి ఆది దైవతం. కుండలిని శక్తిని జాగృతం చేయడానికి కీలకమైనది సుషుమ్న. దాని రూపమే సర్పం. భౌతికంగా కుండలిని ఆరాధన చేయాలనుకునే వారికి ఏకైక మార్గం సుబ్రహ్మణ్యుని పూజించటం. అందుకే మన సంప్రదాయంలో కుమారస్వామి ఆరాధన ప్రత్యేక ప్రసిద్ధి పొందింది. కృష్ణా జిల్లాలోని మోపిదేవి అతి ప్రాచీనమైన నాగక్షేత్రం. అందరికీ మరొకసారి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదాలు. సుబ్రహ్మణ్య అష్టకం. हे स्वामीनाथ करुणाकर दीनबन्धो, श्रीपार्वतीश मुखपङ्कजपद्मबन्धो, श्रीशादिदेव गणपूजितपादपद्म, वल्लीसनाद मम देहि करावलम्बं, देवादिदेवसुतदेव गणाधिनाथ, देवेन्द्रवन्द्य मृदुपङ्कजमञ्जुपाद, देवर्षि नारद मुनीन्द्र सङ्गीतकीर्ते, वल्लीसनाद मम देहि करावलम्बं, नित्यान्नदान्न निरताखिल रोगहारिन्, भाग्यप्रदान परिपूरित भक्तकामा, श्रुत्वागमा प्रणववाच्य निजस्वरूपा, वल्लीसनाद मम देहि करावलम्बं,
क्रौञ्चासुरेन्द्रपरिखण्डनशक्तिशूला चापादिशस्त्रपरिमण्डितदिव्यपाणे श्रीकुण्डलीशधृतकुण्डशिखीन्द्रवाहा वल्लीसनाद मम देहि करावलम्बं देवादिदेवरथमण्डलमध्यमेत्या देवेन्द्रपीठनगरं दृढचापहस्तं शूरं निहत्य सुरकोटिभिरीढ्यमाना वल्लीसनाद मम देहि करावलम्बं हारादिरत्नमणियुक्तकिरीटहारा केयूरकुण्डललसत्कवचाभिरापा हे वीरतारकजयासुरबृन्दवन्द्या वल्लीसनाद मम देहि करावलम्बं पञ्चाक्षरादिमनुमण्डितगाङ्गतोयै पञ्चामृतै प्रमुदितेन्द्रमुखै मुनीन्द्रै पट्टाभिषिक्तहरियुक्तवरासनाधा वल्लीसनाद मम देहि करावलम्बं श्रीकार्तिकेयकरुणामृतपूर्णदृष्ट्या कामादिरोगकलशीकृतदुष्टचित्तं स्वीक्वातु मम कलाधरकान्तिकान्त्या वल्लीसनाद मम देहि करावलम्बं सुब्रह्मण्याष्टकं पुण्यं ये पठन्ति द्विजोत्तमा सर्वे मुक्तिमायन्ति सुब्रह्मण्यप्रसादतम् सुब्रह्मण्याष्टकमिदं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मा कृतं पापं तत्क्षणादेव पश्यति सुब्रह्मण्याष्टकं पुण्यं ये पठन्ति द्विजोत्तमा ते सर्वे मुक्तिमायन्ति सुब्रह्मण्यप्रसादतः सुब्रह्मण्याष्टकमिदं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्मा कृतं पापं तत्क्षणादेव पश्यति।